బండరావిరాల గ్రామ ప్రజలకి నమస్కారం. ఈరోజు మీడియా సమావేశానికి విచ్చేసిన పత్రికా విలేకరులకు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అండ్ నాతో పాటు మీడియా సమావేశానికి విచ్చేసిన గ్రామ ఉప సర్పంచ్ అండ్ మిగతా వార్డు మెంబర్లందరూ కూడా పేరు పేరున నమస్కారాలండి. సో ఈరోజు ప్రధానంగా ఎందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయాల్సి వచ్చింది అంటే, మేము కరెక్ట్గా ఇదే రోజు డిసెంబర్ 22వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మీకు అందరికి తెలిసిన విషయమే. సో ఈ రోజుతోటి 2 నెలలు పూర్తి చేసుకున్నాము. సో ఈ 2 నెలల్లో జరిగిన ప్రగతి గురించి ఒకసారి గ్రామ ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము గెలవగానే మేము వార్డు బాట పెట్టి మా వార్డు మెంబర్లు అందరం కలిసి రోజుకు 2 వార్డుల చొప్పున వార్డు బాట అనే కార్యక్రమం తీసుకున్నాం. ఆ వార్డు బాట కార్యక్రమము ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు చేసిన వార్డు బాట వల్ల మా గ్రామాలలో ఉన్న చాలా సమస్యలు మా దృష్టికి ప్రత్యక్షంగా తీసుకురావడమే. ప్రజలు మా దగ్గరికి రావడం కాదు, మేమే ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు ఐడెంటిఫై చేసి వీలైన సమస్యలన్నీ అక్కడిదక్కడ పరిష్కారం చేయడము, వీలు కానివన్నీ కూడా మేము ఇప్పుడు మా ప్లాన్లో పెట్టి 1 by 1 సమస్యలన్నీ కూడా మేము తీరుస్తున్నాం. ప్రధాన ఎజెండా ప్రభుత్వ పాఠశాలను పటిష్టం చేసి కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గందరగోళంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలోకి తీసుకురావడం జరిగింది. పేరుకే ప్రభుత్వ పాఠశాల, కానీ ఆ గేట్లో నుండి గ్రామ పంచాయతీ అదే క్యాంపస్లో ఉంటుంది, వాటర్ ఫిల్టర్ అదే క్యాంపస్లో ఉంటుంది, మహిళా బిల్డింగ్ అదే క్యాంపస్లో ఉంటుంది, అండ్ ప్రభుత్వ ఆసుపత్రి కూడా. అసలు అది పాఠశాలనా లేకపోతే ఇంకోటా నాకు అర్థం కాని పరిస్థితిలో ఉంది. అట్లాంటి వాతావరణంలో ఎంత డిస్టర్బెన్స్, ప్రతి అవసరానికి మహిళా సంఘానికి మహిళలు వస్తారు, గ్రామ పంచాయతీకి రోజు గొడవలు అవుతాయి, వాటర్ ఫిల్టర్కి రోజు 2 వీలర్లు 4 వీలర్లు వేసుకొని స్కూల్లో క్యాంపస్లకు వస్తే పిల్లలు ఏ రకంగా చదువుకుంటారు? అందుకోసం మా పాలక వర్గం అంతా ఒక గట్టి నిర్ణయం తీసుకొని ప్రభుత్వ పాఠశాలకు మేము ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని ఈరోజు మీరు చూస్తున్న గోడ, ప్రహరీ గోడ కట్టేస్తే గ్రామ పంచాయతీ మహిళా బిల్డింగ్ 2 కూడా సపరేట్ అయిపోయినాయి. స్కూల్ క్యాంపస్లో వాటర్ ఫిల్టర్ తీసుకొచ్చి ఇక్కడ మేము గ్రామ పంచాయతీ స్థలంలో పెట్టడం జరిగింది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, గత పాలకులకి ఎవరికి కూడా విద్య మీద అవగాహన లేకనా, లేకపోతే ప్రభుత్వ పాఠశాల అంతా పేద పిల్లలు చదువుతురాని నిర్లక్ష్యం అన్న మాకు తెలియదు, కానీ ఒక్కరు కూడా చేయలేకపోయారు. మేమున్నప్పటి నుంచి పాఠశాల అట్లనే ఉంది, ఇప్పుడు కూడా అదే పరిస్థితికి వచ్చింది. అందుకోసం మా పాలక వర్గం విద్యను ప్రధాన ఎజెండాగా తీసుకొని ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో విద్య అందించాలన్న ఉద్దేశంతో అది చేసినాము. అలాగే కాంపౌండ్ వాడు కూడా చూస్తే మీరు ఒకప్పుడు రోడ్డు మీద నుంచి పోతున్న వాళ్ళందరూ స్కూల్ పిల్లలు కనబడతారు, స్కూల్ పిల్లలందరూ రోడ్డు మీద కనబడతారు. ఇంకా చదువు ఎట్లా చదువుతారండి? సో ఇప్పుడు ప్రహరీ కూడా మేము ఎత్తు పెంచి ఈరోజు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా స్కూల్కి ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చినాం. దాంతోపాటు అదొక్కటే కాదు, మేము ఎన్నికల హామీలో గుండోజు రంగదాస్ ట్యూషన్ పాయింట్స్ ఏర్పాటు చేస్తానన్నాం. ప్రభుత్వ స్కూలే కాదు, ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకు కూడా ఇంటికి వచ్చిన తర్వాత సరిగ్గా ట్యూషన్ లేకుండా టీవీలకు మొబైల్ ఫోన్లకి అలవాటు పడి చదువుతలేరు. సో అట్లాంటి వాళ్ళ కోసం గుండోజు రంగదాస్ గారి పేరు మీద ట్యూషన్ పాయింట్స్ రన్ చేస్తున్నాం. కన్నె భరత్ గారు మా వార్డు మెంబర్లే, వాళ్ళే బాధ్యత తీసుకొని 3వ వార్డులో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే 8, 9లో భవానీ శివ వాళ్ళు స్టార్ట్ చేశారు. 7వ దాంట్లో ఆల్రెడీ 0 సర్కిల్ నడుస్తుంది. 10th క్లాస్ పిల్లలకు సపరేట్ కోచింగ్ ఇస్తున్నాము. అందుకు 2 బ్యాచ్లుగా డివైడ్ చేసి, ఒక బ్యాచ్ కోదాసు పూజిత లీడ్ చేస్తున్నారు, ఇంకొక బ్యాచ్ నెమరగొమ్మల బాను. వీళ్ళిద్దరు కూడా వాలంటరీగా వచ్చి ఆ పిల్లలకు 10th క్లాస్ స్టార్ బ్యాచ్ అని పేరు పెట్టి మేము టాపర్లకి మంచి మార్కులు వచ్చేటట్టు ప్రోత్సహిస్తున్నాం. సో ఇట్లా మిగతా వార్డు మెంబర్లు కూడా అందరూ కూడా వాళ్ళ వార్డులలో వాళ్ళ సొంత ఖర్చులు, ఇప్పుడు ఆ ట్యూషన్ చెప్పే వాళ్ళకి నెలకు 2-3 వేల రూపాయలు ఈ వార్డు మెంబర్లే వాళ్ళ సొంత ఖర్చులతోటి వాళ్ళకి జీతాలు ఇచ్చి గ్రామం పిల్లల కోసం హెల్ప్ చేస్తున్నాం. పొద్దున్న మా కళ ఏంటంటే, ఈ గవర్నమెంట్ పాఠశాల నుంచి ఒక 5 ఏళ్ళ తర్వాత కానీ 10 ఏళ్ళతో ఒక IAS ఆఫీసర్ కావాలి, ఒక IPS ఆఫీసర్. మా కళ అది, మా పాలకవర్గం కళ. ఇప్పుడు మేము వేస్తున్న ఫౌండేషన్ ఇప్పుడు రాకపోయినా ఇంకా 10 ఏళ్ళ తర్వాత వచ్చినా పర్వాలేదు, కానీ బట్ కంపల్సరీ ఈ పాఠశాల చదువుకున్న వాళ్ళు ఒక IAS కావాలి, ఒక IPS కావాలి, లేకపోతే ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హార్వర్డ్ యూనివర్సిటీలో మా పిల్లలు చదవాలనే కళతోటి మేము ఈరోజు మా పాలకవర్గం ఫౌండేషన్ స్థాయిలోనే వీళ్ళకి గట్టి ఫౌండేషన్ వేయాలని అంగన్వాడీ పాఠశాలను కూడా మేము పటిష్టం చేయడానికి ప్రణాళికలు తయారు చేసాం. 2 సార్లు మేము అంగన్వాడీ పాఠశాలకి వెళ్తే చాలా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. అందుకోసం ఇప్పుడు మేము ఆ అంగన్వాడీ పాఠశాలను కూడా మంచి తయారు చేసి ఆ పిల్లలకు చిన్నప్పుడే వీళ్ళందరినీ కూడా గట్టిగా
ఫౌండేషన్ ఇద్దామనే ఆలోచనతోటి అంగన్వాడీ పాఠశాలను కూడా పటిష్టం చేస్తున్నాం. సో ఇది విద్య మీద మేము ఇప్పటిదాకా పనిచేసిన విషయం. అలాగే మాకు టీచర్ల కొరత ఉంది, బయాలజీకి టీచర్ లేరు, అలాగే పీఈటీ టీచర్ లేరు. సో దీనికోసం మా పాలకవర్గం అంతా కలిసి మేము డిఈఓ సార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్ కూడా ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్లు ఉన్నాయి, ఖచ్చితంగా నేను మీ ఊరికి ఆ టీచర్ని కూడా అలర్ట్ చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది డిఈఓ గారు. ఇది విద్య మీద మేము చేసిన కృషి. అలాగే మేజర్ సమస్య, గత 15 ఏళ్ల కింద వాటర్ ఫిల్టర్ గ్రామ పంచాయతీ తరపున ఏర్పాటు చేయడం జరిగింది. 15 ఏళ్ళు 16-20 ఏళ్ళ కింద ఏర్పాటు చేసిన ఫిల్టర్ను రిపేర్ పడితే దాన్ని రిపేర్ చేయకుండా 2-3 సంవత్సరాల నుంచి అసలు నీళ్లు లేక ఈ గ్రామ ప్రజలు చిన్నరావిరల పిలాయిపల్లికి వెళ్ళి వాటర్ తీసుకొచ్చుకునే వాళ్ళు తాగనీకి. సో ఆ ఇబ్బందుల్ని మేము గమనించాలని ప్రభుత్వంతో మాట్లాడితే ప్రభుత్వానికి నిధులు లేవంటే మేము ఒక దాతను పట్టుకొని దంటపల్లి శ్రీధర్ రెడ్డి గారు అలాగే డైనో వరల్డ్ యాజమాన్యంతో మాట్లాడి, సార్ మా ఊరికి మీరు ఎట్లయినా మీరు హెల్ప్ చేయాలంటే వాళ్ళు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా దాదాపు 2.5 నుంచి 3 లక్షల రూపాయల వర్త్ వాటర్ ఫిల్టర్ని మాకు డొనేట్ చేయడం జరిగింది. సో దాతల సహకారంతో ఈరోజు వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేస్తే ఊరి ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేసి స్కూల్ కూడా ఎలాంటి డిస్టర్బ్ లేకుండా బయట నుంచి వచ్చి వాటర్ తీసుకొని పోతున్నారు. సో ఇది ఒక మేజర్ అచీవ్మెంట్ మేము ఈ 2 నెలల కాలంలో చేసిన విషయంలో. దాంతోపాటు ఆర్ఎండ్బి రోడ్, మీరు వస్తున్న రోడ్డు సంవత్సరాలుగా మీరు ట్రావెల్ చేస్తున్నారు, ఎక్కడ చూడు పెద్ద గుంతలు. ఆ గుంతలలో ఒకరిద్దరు పడి ఐసీయూలో పడ్డారు. రాత్రిపూట చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉండే, వర్షాకాలం వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఉండే. దానికి ఆర్ఎండ్బి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి పోయి అడిగితే మా దగ్గర ఫండ్స్ లేవండి, ఫండ్స్ వచ్చినప్పుడు మేము రోడ్ వేయిస్తాము, ప్యాచ్ వర్క్ చేపిస్తామంటే మా పాలకవర్గం తరపున మేము డాంబర్ ప్లాంట్లతోటి మాట్లాడి ఇక్కడ 2 డాంబర్ ప్లాంట్ పారి అండ్ సప్తగిరి యజమాన్యాలతో మాట్లాడి మా వార్డు మెంబర్ అనూష ప్రవీణ్ ఆధ్వర్యంలో ఈరోజు రోడ్డుకు అన్నీ కూడా మేము ప్యాచ్ వర్క్ లేపేయడం జరిగింది. దాదాపు 2 లక్షల రూపాయల వర్త్ సామాను మేము అక్కడి నుంచి తీసుకొచ్చినాం. అలాగే దానికి చాలామంది దాతలు, లారీ ఓనర్లు, మలుగు దానేష్ కావచ్చు, కొత్త కిషన్ గౌడ్ కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా చాలామంది సపోర్ట్ చేస్తే ఈరోజు గవర్నమెంట్ తోటి మేము ఆధారపడకుండానే మేము ఆ ప్యాచ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 3వ విషయం, ఇప్పుడు మీరు కూర్చున్న ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ చూస్తే ఎంత బాగుందో చూడండి. అసలు మీరు ఒక 2-3 నెలల కింద వచ్చి చూస్తుంటే ఈ ఎలక్షన్ కాకముందుకు ఈ సర్పంచ్ రూమ్ ఏతుందో ఆ రూమ్లో చూస్తే అసలు ఒక స్టోర్ రూమ్ లాగా తయారు చేశారు. మరి సర్పంచ్ గత ఎందుకు ఉందో, సర్పంచులు ఏం చేసారో నాకు తెలియదు కానీ బట్ ఒక ఆఫీస్ లాగా కనబడలే. బట్ ఈరోజు వైర్లన్నీ బయటకు, ఆ లైట్లు సరిగ్గా లేకపోవడము, మన ఊరు మొత్తం డ్రైనేజీ పెట్టి వాటర్ ఇస్తున్నాము, మన బాత్రూంలో వాటర్ పట్టుకోవాలంటే బయట నుంచి బకెట్ తీసుకొని పట్టుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు మేము గ్రామ పంచాయతీకి కూడా ప్లంబర్ వర్క్ చేపించి పైన స్లాబ్ కూడా చూస్తే మీరు మొత్తం అక్కడ నీళ్లు పడి దిగి నిమ్మొచ్చింది బిల్డింగ్, గ్రామ పంచాయతీ బిల్డింగ్. సో అట్లాంటి బిల్డింగ్ ఈరోజు పైన ఫ్లోరింగ్ చేపించి ఈరోజు అంతా కూడా గ్రౌండ్ కూడా ఎంత బాగా చేపించినాం. అలాగే పెయింటింగ్ విషయంలో కూడా బిల్డింగ్ కట్టినప్పటి నుంచి పెయింటింగ్ వేయలేదండి. ఈ డోర్లకు కానీ ఇది కానీ అసలు ఇన్ని సంవత్సరాలు, దాదాపు 10-20 సంవత్సరాల నుంచి పెయింటింగ్ వేయకపోతే గోడలు, ఈ బిల్డింగ్ ఎట్లుంటుంది చెప్పండి. సో ఈరోజు మేము మా వార్డు మెంబర్ భవానీ శివ ఆధ్వర్యంలో ఈరోజు మేము ఆఫీస్ను కూడా చాలా బాగా తయారు చేసుకున్నాం. అందులో భాగంగా మేము ఈ ప్రహరీ గోడ ఇవైతే కట్టినామో దానికి చాలా గుంతలో ఉండే, బిల్డింగ్ కూడా చూస్తే ఇది ఇంత పైకి ఉంటే మొత్తం గింతలో ఉండే, ముసలి వాళ్ళు ఎక్కడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి. దానికోసం మా ఉప సర్పంచ్ గారు ఆధ్వర్యంలో ఆ గ్రౌండ్ అంతా కూడా సెట్ చేయడం జరిగింది. మాకు కొత్తగొల్ల చందు దాదాపు 4-5 లోడ్ల మట్టి ఫ్రీగా మాకు అందించాడు. సో దాతల సహాయంతో ఈరోజు మా ఆఫీసును కూడా చాలా అద్భుతంగా మేము తీర్చిదిద్దుకున్నాం. దాంతోపాటు ఇప్పుడు మహిళా సంఘం కోసం వివో బిల్డింగ్ శాంక్షన్ కావడం జరిగింది. ఆ వివో బిల్డింగ్ను కూడా మేము అతి త్వరలో 10 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధులతోటి మాకు శాంక్షన్ అయింది. శాంక్షన్ చేసిన ఎంపీడీఓ మేడం గారికి అలాగే డిఆర్డిఏ ఆఫీసర్లందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో అతి త్వరలో మేము ఆ బిల్డింగ్ కూడా మేము స్టార్ట్ చేయబోతున్నాం, 10 లక్షలతోటి మహిళా బిల్డింగ్. సో ఇప్పుడున్న ఈ మహిళా బిల్డింగ్ ఇక్కడ అవుతుందో ఈ బిల్డింగ్లో హాస్పిటల్ని కూడా మేము బయటకే షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. హాస్పిటల్ కూడా బయటకు వచ్చిందంటే ఇక స్కూల్లో ఏమాత్రం డిస్టర్బ్ లేకుండా ఉంటుంది. సో ఓవరాల్గా ప్రశాంతమైన వాతావరణంలో గ్రామ పంచాయతీ కావచ్చు లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ పనిచేయాలన్న ఉద్దేశంతో ఈ మార్పు, ఏ పాలకులు చేయని మార్పు మేము చేసినాం.
సో దాంతోపాటు మీరు స్ట్రీట్ లైట్స్ కూడా చాలా ఇబ్బందిగా ఉండే, సర్పంచ్ లేనప్పుడు సెక్రటరీ గారి పాలన ఉన్నప్పుడు నిధులు లేవని చాలా దగ్గర స్ట్రీట్ లైట్ల ప్రాబ్లం ఉండే. మేము ఎలక్షన్స్కి రాకముందే సాయంతో 30,000 రూపాయల వర్త్ స్ట్రీట్ లైట్లు వేయించిన నేను. ఎలక్షన్స్ గెలిచిన తర్వాత కూడా మా వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ గారు శంకర్ గారు, భరత్ అండ్ సుష్మిత రమేష్, వీళ్ళు నిధులు రాకముందుకు మళ్ళీ వాళ్ళ సొంత డబ్బులతోటి మిగతా స్ట్రీట్ లైట్లు కూడా పెండింగ్ కంప్లీట్ చేసేసారు. అంటే మేము ప్రభుత్వ నిధుల కోసమే వెయిట్ చేయకుండా మేము నిధులు సమకూర్చుకొని మా సొంత నిధులైన తోటైనా ప్రజలకు ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో మేము ఈ స్ట్రీట్ లైట్స్ ఇబ్బంది కూడా కంప్లీట్ చేసినాము. అలాగే డ్రైనేజ్ వర్క్ కూడా చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా బయట గ్రామ పంచాయతీ నుంచి కూడా బయట కూడానికి డ్రైనేజ్ సిస్టమ్ లేకుండే. సో అట్లాంటి డ్రైనేజ్ సిస్టమ్ని కూడా మేము ఈరోజు సెటిలైట్ చేసి డ్రైనేజ్ సిస్టమ్ చాలా మరమ్మతులు కూడా చేపించడం జరిగింది. దాంతోపాటు వాటర్, ఏదైతే వాటర్ మనం రోజు సప్లై చేస్తామో గత వారం రోజులుగా చాలా ఇబ్బందిగా జరుగుతుండే. దానికి 2-3 రకాల కారణాలు. ఒకటేమో మన దగ్గర పటేల్ కుంట్లో ఉన్న మోటార్ ఫెయిల్ అవ్వడం, దాని తర్వాత మిషన్ భగీరథల నీళ్లు సరిగా రాకపోవడం, అండ్ జాతర టైంలో విపరీతమైన యూసేజ్ జరగడం వల్ల చాలా ఇబ్బంది జరిగి. సో అందుకోసం మేము తక్షణమే ఈ సమస్యను తీర్చాలనే ఉద్దేశంతో ఒక వాటర్ మోటార్ని అలాగే 2-3 గేట్ వాల్స్ని కొత్త వాటితోటి మళ్ళీ రీప్లేస్ చేయడం జరిగింది. అలాగే దోమలు కూడా స్టార్ట్ అయినాయి. దోమల కోసం ఫాగింగ్ మిషన్ కూడా చాలా రిపేర్లో ఉండే. ఫాగింగ్ మిషన్ రిపేర్ చేయించి ఈరోజు దాదాపు 2-3 సార్లు లాస్ట్ వీక్లో ఫాగింగ్ కూడా మనము చేయడం జరిగింది. దాంతోపాటు రైతు రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఏదైతే ఉందో ఫార్మర్ రిజిస్టరీ, సో దీంట్లో చాలామంది గ్రామ రైతులు రిజిస్టర్ కాకుండా, సో వాళ్ళను కూడా మేము అందరినీ అవగాహన కల్పించి రైతు రిజిస్ట్రేషన్ కూడా చేపించి ఆ పిఎం కిసాన్ కావచ్చు, బీమా, సబ్సిడీ రుణాలన్నిటికీ కూడా వాళ్ళు ఎలిజిబుల్ అయ్యేటట్టు మా గ్రామ పంచాయతీ పాలకవర్గం పనిచేసింది. ఇంద్రానగర్లో చాలా ఇబ్బంది ఉంది. మార్నింగ్ కంపల్సరీ పవర్ పోయి బాగా డిస్టర్బ్ అవుతుంది. సో ఏఈ గారిని పోయి మేము గ్రామ పంచాయతీ తరఫున రిక్వెస్ట్ చేస్తే మన గ్రామానికి ఒక ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ అయిందని చెప్పారు. సో ఆ ట్రాన్స్ఫార్మర్ అతి త్వరలో మనం బిల్డ్ చేసి ఆ విద్యుత్ సమస్య కూడా మనకు తీరుతుంది. ఇవన్నీ కూడా గత 2 నెలల్లోనే ఒక్కరోజు కూడా మేము వేస్ట్ చేయకుండా చేసిన కార్యక్రమాలు. సో ఇంతటితోటి మీడియా సమావేశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.